నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మరోసారి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపబోతున్నాయి. ఈ ఏడాది నవంబర్లో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. తమదైన ప్రచార శైలిలో వారిద్దరూ దూసుకుపోతున్నారు. తాజాగా ఇల్లినాయిస్, ఓహయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్ తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు యుఎస్ చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఓహయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ మాటలు మాట్లాడారు. మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ట్రంప్. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100% దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈసారి తాను గెలవకపోతే బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు. ట్రంప్ చేసిన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్ లివిట్ వివరణ ఇచ్చారు. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన అలా మాట్లాడినట్టుగా వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనలో అరెస్టైన వారిని ఆయన బందీలుగా, దేశభక్తులుగా అభివర్ణించడం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం తప్పుపట్టింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఆయన మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారని తెలిపింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావలసిన ప్రతినిధుల మద్దతును డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ సాధించారు. నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో వారు తలపడనున్నారు. ట్రంప్ అభ్యర్థిత్వానికి తాను మద్దతివ్వటం లేదని ఆయన సొంత పార్టీ కీలక నేత మైక్ పెన్స్ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ అనేక విషయాల్లో పార్టీ విధానాలకు కట్టుబడలేదన్నారు. తనకు ట్రంప్కు మధ్య చాలా వ్యత్యాసముందన్నారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగానికి లోబడే పనిచేశానన్నారు. ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గి దారి తప్పలేదని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. ట్రంప్ హయాంలో పెన్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈసారి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డవారిలో ఆయన కూడా ఉన్నారు. కానీ ప్రైమరీ ఎన్నికలు ప్రారంభం కావటానికి ముందే రేసు నుంచి వైదొలిగారు. గత ఎన్నికల సమయంలో ఫలితాలు అనంతరం ట్రంప్ అనుసరించిన వైఖరి, ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడికి దిగడాన్ని పెన్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల జరిగిన ఇల్లినాయిస్, ఫ్లోరిడా, ఓహయో, కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. 2020లో తాను ట్రంప్ను ఓడించటానికి లాటినో ఓటర్లే కారణమని చెప్పారు బైడెన్. 2020లో లాగా మళ్లీ ట్రంప్ను ఓడించటానికి వారు సహాయం చేయాలని లాటినో ప్రజలను కోరారు. ఇక డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ తమ పార్టీల తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి తలపడనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమ్యాచ్ జరగటం రెండోసారి. అంతకుముందు 1952 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ తరపున డీజిన్ హవర్, డెమోక్రాట్ల తరపున అడ్లే స్టీవెన్సన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీజిన్ హవర్ భారీ విజయం సాధించారు. మళ్లీ 1956లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థి డీజిన్ హవర్ గెలుపొందారు. మరి 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.